ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. ఇవాళ నేను మీకు ఒక మంచి కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటంటే ఫ్లాక్ సీడ్స్తో అవిసె గింజల పొడి అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, అలానే కరివేపాకు అనమాట. ఇందులో నేను క్వాంటిటీస్ వచ్చేసరికి ఈ ఫ్లాక్ సీడ్స్, నువ్వులు ఈ 2 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అంటే 1 కప్పు అవిసె గింజలైతే 1 కప్పు నువ్వులనమాట. సో దట్ జనరల్‌గా మనకి అవిసె గింజలకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా! అంటే కొంచెం చేదు అలాగా. ఆ డిఫరెంట్ టేస్ట్‌ని మనము కంపెన్సేట్ చేయడానికి దీంట్లో నువ్వులు యాడ్ చేసుకున్నాం. సో దట్ మనకు ఆ పొడి అనేది మంచిగా కమ్మగా ఉంటుందనమాట. ఈ పల్లీల వల్ల, ఈ నువ్వుల వల్ల. సో ఇవన్నీ ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను అవిసె గింజలు 1 కప్పు తీసుకున్నాను. అవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవి రోస్ట్ అయిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి చిటపటలాడతాయి. సో జాగ్రత్తగా మంచిగా థిక్ బాటమ్ కడాయి పెట్టేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడిపోతే మళ్ళీ అసలు ఆ పౌడర్ ఫ్లేవరే బాగోదు. సో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వులు సపరేట్గా వేయించుకున్నాను. అవి కూడా చిటపటలాడగానే తీసాను. తర్వాత ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు నేను 3/4 కప్పు తీసుకున్నానండి. హాఫ్ కప్పు తీసుకోవచ్చు, 3/4 అసలు లేకుండా అవి రెండిటితోనే కూడా చేసుకోవచ్చు. అంటే లైక్ ఓన్లీ అవిసె గింజలు, నువ్వులతోనే చేసుకోవచ్చు. బట్ ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా మనకు ఆ కమ్మదనం అనేది బాగుంటుందన్నమాట. అంటే చెప్పాను కదా, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ కానీ, అలా కాకుండా బాగుంటుంది. ఆ కమ్మదనం కోసం నేను పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. సో దట్ అలానే ఇది మనకి రిచ్ ఇన్ ప్రోటీన్ కదా, సో బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకున్నాను చల్లారిపోవడానికి. అండ్ ఇలా ఇవి నేను పొట్టుతోనే అలానే యూజ్ చేసేస్తానండి, పొట్టు తీయకుండా. తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర అనమాట. ఇది జస్ట్ ఒక 10 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఎందుకంటే ఐరన్ కడాయి కదా, ఈజీగా వేగిపోతుంది. జస్ట్ ఆ హీట్కే వేగిపోతుంది. సో ఈ జీలకర్ర కూడా తీసేసి ఈ ఒక 10-15 సెకండ్స్ వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఎండుమిరపకాయలు, అలానే ఎండు కొబ్బరి ఒక చిప్పలో నేను ఒక హాఫ్ తీసుకున్నాను. ఒక హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి. అలానే తర్వాత కరివేపాకు అనమాట. ఒక 1 కప్పు ఫుల్ ఫ్రెష్ కరివేపాకు. మరీ లేతది కాకుండా, మరీ ముదిరిపోయింది కాకుండా ఉంటుంది కదా, సో అలా ఆ కరివేపాకు తీసుకున్నాను. సో దట్ ఆ స్మెల్, ఆ ఫ్లేవరు, అరోమా చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవడం వల్ల. సో ఒక ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకున్నాను. ఇవి 3 మంచిగా ఏమంటాము, ఎండుమిరపకాయలు, ఈ కొబ్బరి, తర్వాత కరివేపాకు ఇవన్నీ మంచి ఏగి మనకు ఆ కరకరలాడే ఆ సౌండ్ వస్తుంది కదా మనం వేయించేటప్పుడు. సో అలాగ కొబ్బరి ఇవన్నీ వేగేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక 2 రెబ్బల చింతపండు వేసేసి ఇవి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఈ అవిసె గింజల పౌడర్లో చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఈ అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే రిచ్ ఇన్ మినరల్స్ ఉంటాయి. వీటిలో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే ఇది మన హెయిర్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. మన స్కిన్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది, మన హెల్త్‌కి మంచిది. తర్వాత డైజెషన్ని బాగా ప్రమోట్ చేస్తుంది, మన మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనం డైరెక్ట్గా పౌడర్ చేసుకొని అలాగా తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా కారపొడిలాగా చేసుకుంటే ఏంటి అంటే మనం దోశ వేసుకున్నప్పుడు ఆనియన్ దోశ అలాగా దాని మీద కొంచెం ఒక 2-3 స్పూన్స్ మంచిగా పౌడర్ చల్లేసుకోవచ్చు పొడి దోశలాగా. అలానే ఉప్మాలో తినొచ్చు. తర్వాత ఇడ్లీ, దోశలోకి పొడి తింటాం కదా, అలా తినొచ్చు. తర్వాత చపాతీలోకి జస్ట్ మన కర్రీస్ ఏం లేవనుకోండి, చపాతీ చేసుకొని దాని మీదకి పౌడర్ వేసుకొని చిన్న ఒక టీ స్పూన్‌తో ఆయిల్ నెయ్యి స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా రోల్ చేసుకొని అలా చపాతీ రోల్లాగా తినేసేయచ్చు. ఇందాక నేను ఈ పౌడర్ వేసేటప్పుడు, అంటే ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్నది మర్చిపోయానండి. అంటే ఇందాక మనం పౌడర్ వేసేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసాం కదా, అలానే వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఒక 9-10 నేను అది మర్చిపోయాననమాట. సో దట్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేశాను, అంత అయిపోయిన తర్వాత వేస్తే కలవదని చిన్న జార్లోకి మళ్ళీ కొంచెం ఆ పౌడర్ తీసుకొని అందులోకి ఈ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని అది మిక్సీ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మొత్తం పౌడర్లోకి వేసేసి అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది మనకి ఈజీగా
15-20 డేస్ స్టోర్ ఉంటుంది. సో, పిల్లలకి కూడా మనం హ్యాపీగా పెట్టేయొచ్చు. అంటే లైక్ మనం స్పైస్ లెవెల్స్ మినిమమ్‌గా వేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బికాజ్ కమ్మగా ఉంటుంది కదా! మీరు పప్పు చేశారనుకోండి, ఆ పప్పులోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇది కలిపేసుకొని కొంచెం నెయ్యేసి కలిపి పెట్టేయొచ్చు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.